సంస్థల ఎన్నికలపై మొత్తానికి సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయా? డిసెంబర్ 2వ వారం తర్వాత షెడ్యూల్ విడుదలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు ఉండబోతున్నాయి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మనందరికీ తెలిసిందే, ఈ సర్పంచ్ ఎన్నికల గురించి చాలా నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుందో, ఇక అప్పటి నుంచి వరుసగా డిలే అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ బిల్లు పాస్ చేయడం, ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం మనం చూసాం. అక్కడ ఏ ప్రయోజనం లేకపోవడం, అంటే ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడంతో కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమో చివరికి కుదరదని చెప్పినటువంటి పరిస్థితి. చాలామంది రిజర్వేషన్లు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అమలు చేద్దాం అనుకుంది. కానీ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో చాలామంది కోర్టు ఇప్పుడు అమలు చేయడానికి వీల్లేదు, ఇంత తొందరగా ఎందుకు అమలు చేస్తున్నారు, ఏమంత అర్జెంట్ వచ్చింది మీకు అని చెప్పేసి అడిగింది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఈ విషయంలో కొంత ఆగాల్సి వచ్చింది. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఓ పక్క ఈ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతూ ఉండడం, ఆ పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడుతూ ఉండడం, జరగాల్సిన పనులు జరగకపోవడం, మరీ ముఖ్యంగా కేంద్రం పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఎన్నికల తర్వాతే రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి తప్పదు. మరోవైపు రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది అనేదే కీలకంగా మారింది. కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ తరఫున ఈ రిజర్వేషన్లు అమలు చేయబోతుందా, బీసీ రిజర్వేషన్లని? మరి కాంగ్రెస్ అమలు చేస్తే బీఆర్ఎస్ దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది? మరోవైపు బీజేపీ ఈ విషయంలో స్టాండ్ ఎలా ఉండబోతోంది? అంటే ఎలా ఎదుర్కోబోతున్నారు వీళ్ళకి ఏం స్టాండ్స్ ఉన్నాయి, ఏం చేయబోతున్నారు ఈ విషయంలో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. వారోత్సవాల తర్వాత, ప్రజా పరిపాలన వారోత్సవాల తర్వాత 1 నుంచి 9 వరకు ప్రజాపాలన నిర్వహించబోతున్నారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ రాబోతోంది. కాబట్టి ఎన్నికలకి వెళ్లే లోపు కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది రిజర్వేషన్ల విషయంలో? ఇక ప్రభుత్వానికి ఈలోగా చేయడానికైతే అవకాశం ఉన్నట్లుగా లేదు. ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళడమా, లేకపోతే ఇంకేదైనా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్నా డిలే చేయడానికి ఛాన్స్ ఉండేదేమో. సో చూస్తుంటే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తున్నారు. అలాగే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు గెలిచిన ఊపులో వెళ్తే ఇది కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి పార్టీ తరఫున ఈ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ అమలు చేస్తే మరి నెక్స్ట్ మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? ముందు ఎలా చేయబోతున్నారు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుతో మాట్లాడదాం. మధు, ఈ వారోత్సవాలు 1 నుంచి 9 వరకు వారోత్సవాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వారోత్సవాల తర్వాత 2వ వారంలో షెడ్యూల్ రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటూ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ఏం చేయబోతున్నారు? ముందు నుంచి అనుకున్నట్లుగా పార్టీ పరంగా అమలు చేయబోతున్నారా? చట్టబద్ధంగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అట్లాంటి తీర్పే వచ్చింది. కాబట్టి సో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఉటంకిస్తూ ఇప్పటికిప్పుడు 50% క్యాప్, అంటే తొలగించి 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్థానికంగా ఎన్నికలకు వెళ్దాం. జూబ్లీస్ తర్వాత కాస్త జోష్ పెరిగింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మరి వాటికి ఇప్పుడున్న రిజర్వేషన్లతో పాటు 23% బీసీ రిజర్వేషన్లతో పాటు అదనంగా పార్టీ తరఫు నుంచి కేటాయించాలనే ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కేబినెట్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు దీని ప్రజాపాలన వారోత్సవాలు చేయనున్నారు. దీనికి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. దాని పెద్ద ఎత్తున వారోత్సవాలు చేసి వెంటనే డిసెంబర్ 2nd వీక్ లో షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మొదట సర్పంచ్ ఎన్నికలకు వెళ్లి తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఇప్పటికీ క్షేత్రస్థాయిలో సర్పంచ్లు కాలం ముగిసి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి
పారిశుద్ధ్యం అక్కడే పడిపోయింది, గ్రామంలో ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కుంటుపడ్డది. ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు గ్రామాల్లో. దాంతో పాటు సర్పంచులకు రావాల్సినటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి పెండింగ్ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ లో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాస్త ఈ మధ్య కాలంలోనే జూబ్లీస్ కాస్త ఊపుతో ఉంది. ఆ జోష్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ప్లస్ అవుతుంది మనకు అనేటువంటిది భావిస్తా ఉన్నారు. ఎన్నికలు గ్రామాలలో గాని, తర్వాత సిటీ పట్టణానికి సంబంధించినటువంటి దాంట్లో కానీ కాస్త కొత్త నాయకత్వాన్ని అందించంటే రీసెంట్ గా డిసిసి నియామకాలకు సంబంధించి కసరత్తు పూర్తయింది. కొద్ది రోజుల్లోనే రేపో మాపో డిసిసిల ప్రకటన కూడా ఉంటుంది. కాబట్టి సో కొత్త అధ్యక్షులతో గ్రామ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు పార్టీ తరఫున ఈ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. మరి మిగతా పార్టీలు వీటిని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ వాళ్ళ వర్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఇది కాస్త కన్ఫ్యూజన్ నద్దు. రీజన్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అక్కడే యథావిధిగా బీఆర్ఎస్ బీజేపీ ఇవ్వాలని లేదు. ఇంకొక చోట బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ అక్కడ బీసీకి టికెట్ కేటాయిస్తే మరి అక్కడ కాంగ్రెస్ ఇస్తుందనేటువంటి అవకాశం లేదంటే ఈ గందరగోళంలో మళ్ళీ బీసీలను మోసం చేసేటువంటి విధంగానే పార్టీల నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. గత కొంతకాలంగా బీసీలు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న తెలంగాణలో దాదాపు 65% పైగా బీసీలు ఉన్నారు తెలంగాణలో లెక్క ప్రకారం. అయితే ఉన్నా కూడా వారికి అంత మేర రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత దక్కట్లేదు. పోస్టుల్లో పార్టీ పదవుల్లో దక్కట్లేదు, ఎమ్మెల్యే సీట్ల విషయంలో దక్కట్లేదు, స్థానిక సంస్థల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానంలో కూడా దక్కట్లేదు. ఇప్పుడు ఇస్తామని స్థానిక సంస్థల మాట ఇచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది స్పష్టంగా. ఇందాక చెప్పినట్టు లింకు 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటే తప్ప ఫలానా గ్రామంలో ఈ గ్రామంలో ఈ బీసీకి, ఈ గ్రామంలో బీసీ మహిళకని, ఈ గ్రామంలో బీసీ జనరల్ అని ఇట్లా కేటాయిస్తే తప్ప 3 పార్టీలు ఆలోచన చేసి బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి. కానీ అట్లాంటి క్షేత్రస్థాయి పరిస్థితి. అందుకే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ ఇస్తే మాత్రమే బీసీలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. దానికి ఏకైక మార్గం రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి డిమాండ్ ని బీసీ సంఘాలు చేస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం కేబినెట్ వేడి తర్వాత ఈ నిర్ణయం ప్రకటిస్తే కనుక, ఇదే ఫైనల్ అయితే కనుక, అంటే పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన కనుక చేస్తే మరి బీసీ సంఘాలు ఎట్లాంటి నిర్ణయం ప్రకటిస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం సో మొత్తానికైతే జూబ్లీస్ తర్వాత కాస్త జోష్ కనిపిస్తా ఉంది కాంగ్రెస్ లో. వెళ్దాం స్థానిక సంస్థలో ఏమైనా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే మధు, ఓవరాల్ గా ఈ బీసీ అంశం అనే ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ పార్టీ పరంగా ఇచ్చుకున్నప్పటికీ కూడా నిజంగా దీని ప్రభావం వల్ల మొత్తం బీసీలు అందరూ ఇటువైపు ఓట్లు వేస్తారా? మరి మిగతా వాళ్ళలో ఈ బీసీ రిజర్వేషన్ల మీద మిగతా వర్గాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అసలు? అంటే వాళ్ళు ఏమైనా డివియేట్ అయ్యే అవకాశం ఉందా? అంటే గ్రౌండ్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది ప్రజల్లో? వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ దేర్? రెడ్డిలో అడ్డుకుంటున్నారు బీసీలకు రిజర్వేషన్ రాకుండా అనేటువంటి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా హైకోర్టులో ఈ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో పిటిషన్ దాఖలు చేయడం కానీ, సుప్రీంకోర్టులో కూడా వివేకంగా పిటిషన్ దాఖలు చేయడము, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో తీర్పులను పరిశీలించిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయాలనేటువంటిది ఇద్దరు రెడ్డి జాగృతి తరఫు నుంచి వెళ్లి వాళ్ళు సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్ ఆపేశారు. వాళ్ళు వేసిన పిటిషన్ కారణంగానే హైకోర్టు చర్చించి సూచన చేసింది. సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ హైకోర్టుకు సంబంధించినటువంటి విషయంలోనే వెళ్ళాలని చర్చ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం చెప్పింది. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గమే అంటే రేవంత్ రెడ్డి ఇస్తామని చెప్తా ఉన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకాల నుంచి ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఒక పార్టీ ఆరోపిస్తూ ఉంటే, లేదు మిగతా పార్టీ వాళ్ళే ఈ రకంగా ప్రభుత్వం ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకుంటున్నా ఇవ్వకుండా మిగతా పార్టీ వాళ్ళు రెడ్డి జాగృతి ద్వారా ఆపుతున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేసుకున్నారు. నిజాలు తర్వాత తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం బీసీ రిజర్వేషన్ 40% అమలు కాకుండా చేస్తుంది మాత్రం. ఎందుకంటే జీవో పరంగా వెళ్దాం అనుకున్నారు, అమెండ్మెంట్ చేశారు. తర్వాత ఏదో ఒక రూపైన బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ముందుకు వెళ్లాలనే ఆలోచనని రెడ్డి జాగృతి సంస్థ కానీ ఇంకా మరి కొంతమంది వీళ్ళు ఆపుతున్నటువంటి సిచ్యువేషన్ పైన బీసీ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.
ప్రభుత్వం కొద్దిసేపట్లో ప్రకటించేటువంటి ప్రకటన ఎట్లా ఉండే అవకాశం ఉందనేటువంటి ప్రస్తుత సస్పెన్స్. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 2వ వారంలో దీనికి సంబంధించి షెడ్యూల్ రాబోతుంది. అలాగే 1 నుంచి 9 మధ్యలో ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఆ వారోత్సవాల తర్వాత ఈ షెడ్యూల్ని ప్రకటించబోతున్నారు. అయితే ఇక్కడ అతిపెద్ద విషయం, ఇన్ని రోజులు అసలు ఈ ఎన్నికలు డిలే అవడానికి కారణమైన విషయం బీసీ రిజర్వేషన్లు. సో రాజ్యాంగపరంగా ఇప్పటికిప్పుడు మార్పులు చేయడానికి కానీ లేదంటే కేంద్రాన్ని ఒప్పించి ఈ బిల్ని పాస్ చేయడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఇక పార్టీ తరపున రిజర్వేషన్లు ఇవ్వడం మాత్రమే అవకాశం ఉంది కాంగ్రెస్ చేతిలో. మరి ఈ ఎన్నికల్లో ఇస్తున్నారా లేదా, ఇస్తే మరి ఎలా వాటిని సర్దుబాటు చేస్తారు? మరి మిగతా వర్గాల వాళ్ళకి కొంత తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఈ సీట్ల కేటాయింపు కానీ అవకాశాలు కానీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు? ఎక్కువ మెజారిటీకి ఇస్తున్నాం కాబట్టి పర్లేదు, వీళ్ళ ఓట్లు కలిసి వస్తాయనే ఆలోచన ఉంటుందా? ఒకవేళ ఇస్తే ఎలా అడ్జస్ట్ చేస్తారు? ఇప్పటికిప్పుడు ఇవ్వకపోవడానికి ఏదైనా అవకాశం ఉందా? లేదంటే ఎలాగో మేము కృషి చేస్తున్నాం కాబట్టి త్వరలో బీసీ రిజర్వేషన్లు మేము సాధించి తీరుతాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతారా? సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు పార్టీ తరఫున ఇచ్చినా ఇవ్వకపోయినా మేమే సాధించి తీరుతామనే కనీసం విషయాన్నైనా సరే కాంగ్రెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి బీఆర్ఎస్ బీజేపీకి ఇది ఎలా మింగుడు పడుతుంది? బీఆర్ఎస్ బీజేపీ ఈ విషయంలో ఎలా ఫైట్ ఇవ్వగలుగుతాయి కాంగ్రెస్కి అనేది కూడా చాలా కీలకం. సో మీరేమనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉందని మీ అభిప్రాయం? మరి కొద్దిసేపట్లో ఈ విషయంలో క్లారిటీ రాబోతోంది. కాంగ్రెస్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తదనంతరం మరి పార్టీల వర్షన్స్ కానీ వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి ఈ విషయంలో, లేదంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. మొత్తం మీద ఎన్నికలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం పెద్ద నిర్ణయం అయినప్పటికీ దానికంటే కూడా ఇది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం అతిపెద్ద నిర్ణయం కాబోతుంది. మరి పార్టీ నుంచి అమలు చేస్తారా లేదా, ఇదే అతిపెద్ద క్వశ్చన్ కాంగ్రెస్కి. మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.